నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వంశీ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. జైలుకి వెళ్ళారు, వచ్చారు, ఎలా ఉండి మనిషి ఎలా అయిపోయాడో ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలాసార్లు దీని మీద ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే మొన్న ఈ మధ్యకాలంలో ఆయన యాక్టివ్ అయ్యాడు. గన్నవరంలో మళ్ళీ అందరితోటి మాట్లాడుతున్నాడు, జనాల్లోకి వస్తున్నారు అని ప్రచారం జరిగింది. ఆయన యాక్టివ్ అయ్యాడేమో, మళ్ళీ ఏమైనా హామీ ఇచ్చారేమో, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఏం చేశాడంటే ఎస్కేప్ అయిపోయాడట, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఇది వస్తున్న బ్రేకింగ్ న్యూస్. ఏంటి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు వంశీ? వల్లభనేని వంశీకి మళ్ళీ ఏమైందంటే ఈ మధ్యన మళ్ళీ పోలీసు నోటీసులు ఇచ్చారు కొన్ని కేసులకు సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన అరెస్ట్ చేసేస్తారు. సరే, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయినంత వరకు అన్నా ఎక్కడైనా తలదాచుకుందామని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది? అజ్ఞాతంలో వైసీపీ నేత వల్లభనేని వంశీ కొద్ది రోజులుగా కనిపించని వంశీ అరెస్ట్ చేస్తారనే భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్ళారా? వంశీ ఆయన అనుచరుల కోసం గాలిస్తున్న మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, నోటీసులు ఇచ్చారు. ఏ క్షణాన్నైనా ఆయన అరెస్ట్ చేయొచ్చు. మరి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉంటే ఆయన కనిపెట్టలేరా? ఎక్కడైనా కనిపిస్తారు. హైదరాబాద్లో ఆ రోజు చూశారు కదా ఏ రకంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారని. సో ఒక రోజులో ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అరెస్ట్ తథ్యం అంటున్నారు. ఈ టెన్షన్లోనే ఇప్పటికే ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఎప్పుడు బయలు వస్తుందో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. దీంతో కొత్త సంవత్సరం కూడా ఆయనకి పాత జ్ఞాపకాలే గుర్తు చేస్తున్నాయని. ఇక వారం క్రితం నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులకు అందుబాటులో రాని వల్లభనేని వంశీ 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై వంశీ అనుచరుల దాడి, కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచినట్లు ఫిర్యాదు. వంశీనే దాడి చేయించారని కేసు పెట్టిన బాధితుడు. ఇదండి 2024 జూన్ 7 ఆ కేసు మళ్ళీ లైన్లోకి వచ్చేసింది. ఇతనే దాడి చేయించారు, చాలా దారుణంగా క్రూరంగా కొట్టారు అని. మరి దీనికి అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు, మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు, చాలా ఉంటాయని, చాలా తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టే అవకాశం ఉందని. ఈ నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన వంశీ. పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు హాజరు కాని వంశీతో పాటు అతని అనుచరుల కోసం గాలిస్తున్న పోలీసులు. పాత కేసులు ఏవైతే ఉన్నాయో దానికోసం కూడా కోర్టు వాయిదాలకు హాజరు కావట్లేదట. ప్రస్తుతానికైతే ఆయన బెయిల్లో ఉన్నాడు. ఒకవేళ ఇలా జరిగితే ఏదో టెక్నికల్గా బెయిల్ కానీ రద్దు అయిందంటే పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడున్నా సరే ఇంకా రాక తప్పదు. మరి ఏం జరుగుతుందో. వారం రోజుల క్రితమే వంశీ నివాసానికి వెళ్ళిన పోలీసులు సమన్లు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన అక్కడ అందుబాటులో లేరు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారని వస్తున్న టాకు, ఆశ్రయించారు కూడా. న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన వంశీ పాపం హైకోర్టులో ట్రై చేసేటట్టు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక బెయిల్ వచ్చిందంటే కాస్త ఓరడ జరుగుతుంది, ఈ సంక్రాంతి జరుపుకోవచ్చు, కొద్దిగా యాక్టివ్గా ఉండొచ్చు. చాలా నెలలు లేడు కదా ఆయన, ఫ్యామిలీతో లేని పరిస్థితి. సో ఏదో ఆశించారు కానీ హైకోర్టు నుంచి కూడా ఊరట లభించలేదట. సో ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారు. విజయవాడ SC/ST కోర్టులో జరగాల్సిన సత్యవర్ధన్ కేసు విచారణకు వంశీ ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా గైరాజరు. వంశీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు. ఇదండి వల్లభనేని వంశీ పరిస్థితి. ఒక్క మాట అనకూడని మాట, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడిన మాట, వంశీ మీద సింపతి కూడా చూపించే పరిస్థితి లేని మాట. సాక్షాత్తు తల్లి లాంటి వ్యక్తిని. చాలాసార్లు నేను ఈ సందర్భం మాట్లాడాను. భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు వాళ్ళు ఎంత వెటకారం అంటే లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకా అసలు మామూలుగా చూసేవారు కాదు. అంటే ఒక వయసుకి విలువ ఇవ్వలేదు, ఒక స్త్రీయత్వానికి విలువ ఇవ్వలేదు, ఒక తల్లి లాంటి ఆమెకు కూడా విలువ ఇవ్వలేదు. ఇలా మాట్లాడిన వాళ్ళని ఎవరు క్షమిస్తారు? సరే, ఆ కేసులు అయితే వాళ్ళు పెట్టట్లేదు. సరే, ఏ కేసులు అయితే పెట్టనివ్వండి. 2024 కేసు ఈరోజు వచ్చింది, హత్యాయత్నం కేసు పెట్టారు. మరి వదులుతారా? మరి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికైనా వెళ్ళిపోగలరు? వెళ్ళిపోయినా మనశ్శాంతిగా ఉండగలరా? ప్రశాంతంగా ఉండగలరా? ఉండే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు కోర్టులకు హాజరు అవ్వాలి. కోర్టులకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ రద్దు చేస్తే ఇంక మళ్ళీ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఒకసారిగా తప్పు చేస్తే. సో దినదిన గండంగా మారుతున్న వల్లభనేని వంశీ దుస్థితి. మరి ఆయన ఏ టైంలో అరెస్ట్ చేస్తారు? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ తలదాచుకున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడా, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాడా? విదేశాలకైతే వెళ్ళే అవకాశం అయితే లేదు, ఉండే ఛాన్స్ అయితే ఉండదు. కానీ మరి లోకల్లో ఉంటే ఎక్కడ ఉంటారు? ఆయనకి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు? ఆ అండర్ గ్రౌండ్ ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఇది పోలీసులు గాలింపు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారట. ఇంకెంతకంటే ఏంటున్నది? వల్లభనేని వంశీ మీద ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి, ప్రత్యేక బృందాలు జల్లెడు పడుతున్నాయి అంటే ఏ టైంలో ఎక్కడన్నా ఆయన దొరికే అవకాశం ఉంటుంది. సో నేను ముందుగా చెప్పినట్లుగా 2025 మాత్రం కంప్లీట్గా వల్లభనేని వంశీకి బ్యాడే.
ఆయన లైఫ్ లాంగ్ గుర్తుంచుకుండేది, లైఫ్ లాంగ్ కుమిలి కుమిలి బాధపడే ఇయర్ అయిపోయింది ఇది. కొత్త సంవత్సరం అని ఏదో ప్రశాంతంగా ఉందామని చెప్పి మొన్నే వచ్చారట గన్నవరంలోని బయటికి. కార్యకర్తలు అందరితో మళ్ళీ నేను యాక్టివ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు ఆయనకు, కొడాలి నానికి, వీళ్ళందరికీ మీరు బయటికి వచ్చి నియోజకవర్గాల్లో తిరగండి, నేను పాదయాత్ర చేస్తాను, అంతేగాని మీరు ఇంట్లో కూర్చుండి ఆ టైంకి వచ్చేసి నాకు సీట్ ఇవ్వమంటే నేనే సీట్ ఇవ్వను అంటే భయపడ్డాడు ఈయన. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇంకా రాజకీయాల్లోనే కొనసాగాలి, వాళ్ళకి రాజకీయం లేకపోతే నిద్ర పట్టదు, అలవాటు అయిపోయిన అదొక వ్యసనం, సింపుల్గా అదొక వ్యసనం. రాజకీయం అంటే ఒక వ్యసనం. ఆ వ్యసనంలోంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు, పవర్ ఉండాలి. పవర్ ఒకసారి అనిపించిన తర్వాత ఇంకా అది నసాలానికి ఎక్కుతుంది. సరే అందరికీ ఎక్కుతుంది అని అన్నాం, కొంతమంది మంచిగానే ఉంటారు, కానీ మరి వీళ్ళకి ఏమొచ్చిందో ఏంటో తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేసేవాళ్ళండి వీళ్ళందరూ. పెద్ద విషయం ఏంటంటే అది బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు, ఇంకోటి కాదు, తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేసేవాళ్ళు. అదే పార్టీ నుంచి బయటకు వస్తే ఓకే, ఎవరిష్టం వాళ్ళది. రాజకీయాల్లో ఏది శాశ్వతం మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు, కానీ ఇదేదో శాశ్వత శత్రువులాగా ఏదో జరిగిపోయినట్లుగా వాళ్ళ మీద అటాక్కి దిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, ఒకసారి జూమ్లో ఉంటే లోకేష్ గారు వాళ్ళ పార్టీ శ్రేణులతో ఆయన ఏదో మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ జూమ్లోకి ఎంటర్ అయిపోతారు, వెటకారంగా ఆహాకారాలు చేస్తారు. ఇప్పుడు ఆహాకారాలు ఏమైపోయింది, అసలు చిరునవ్వు ఉన్నదా వీళ్ళ మొఖాల మీద? చిరునవ్వులు ఉండే పరిస్థితి తెచ్చుకున్నారా? ఎందుకు ఆ రకంగా రెచ్చిపోవడం? అధికారం ఉంటే ఏమన్నా అది గొప్ప? అనుభవించండి, ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చారు అధికారం ఉంటేనే. ఒక ఎమ్మెల్యే అయితేనో మినిస్టర్ అయితేనో ఇంకా అది మనకి ఇంకేదో అయిపోయినట్టుగా మీకు అదృష్టం. నిజంగానే ఎంతోమంది లక్షలాది మంది కోట్లాది మందికి రాని అవకాశం మీకు వచ్చింది, మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఆ మంచిగా పోవాలి తప్పించి ఎవరెవరికో ఏవేవో లేనిపోనివన్నీ మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని మీ కుటుంబాలకి కన్నీరు మిగిల్చి ఏం సాధిస్తారు మీరు? ఏం సాధించే పరిస్థితి ఉంటుంది? మరి వంశీ ఏ నిమిషాన్నైనా ఎక్కడైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే పుష్కలంగా ఉంది. ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నాయట. మరి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మూలలో ఏమన్నా ఉన్నారా? అప్డేట్ అన్నది మరి కాసేపట్లో వచ్చే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో వంశీ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి వంశీని ఎక్కడ ట్రేస్ చేశారో, ఏ రకంగా పట్టుకున్నారో, మరి వంశీ పరిస్థితి ఏంటో అరెస్ట్ అయితే మళ్ళీ కొత్త సంవత్సరం నేను చెప్పినట్లుగా సంక్రాంతి పండుగ ఆయనకి లేకుండా పోతుందా? మళ్ళీ జైలుకి పోబోతున్నారా? బెయిల్ రద్దు అవబోతున్నాయా? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో టెన్షన్ మొదలైంది. ఏంట్రా బాబు వంశీ పరిస్థితి ఎలా ఉన్నది, నెక్స్ట్ ఎవరు అని చూద్దాం మరి ఏం జరుగుతుందో.